హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్. అసలు సాలగ్రామం అంటే ఏమిటో మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు చిహ్నం గల శిలనే సాలగ్రామం అంటారు. అలాంటి సాలగ్రామాలు ఒకటి కాదు, రెండు కాదు, 100 కాదు, లెక్కలేనన్ని సంఖ్యలో సాలగ్రామాలు ఒక్క నదిలోనే పుడతాయి. మరి ఎక్కడా కూడా దొరకవు అవి. ఆ నది పేరే గండకీ నది. మరి గండకీ నదిలోనే ఆ సాలగ్రామాలు పుట్టడం వెనుక ఒక కథ దాగి ఉన్నది అని మీకు తెలుసా? గండకీ నది నదిగా మారకముందు ఒక అందమైన స్త్రీ. ఆమె అందాల వేశ్య. ఆమె అందానికి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. కానీ గండకీకి అందరినీ అంగీకరించేది కాదు. ప్రతిరోజు ముందుగా వచ్చిన బేరం మాత్రమే ఒప్పుకునేది. ఆ రోజుకి అతనే ఆమె భర్తగా భావించేది. రెండో మనిషికి, రెండో బేరానికి ఒప్పుకునేది కాదు. ఎంత ధనం ఆశ చూపించినా దరిచేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకీని మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. కానీ చివరకు విఫలమైంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే ఆ గండకీని పరీక్షించాలని ఒక కోరిక పుట్టింది. ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు గండకీతో బేరం చేసుకొని కానుకలు ఇచ్చారు. అలవాటుగా గండకీ అతనికి స్నానం చేయించాలని అతని దుస్తులు తీసి అతని ఒంటి నిండా దుర్వాసన వచ్చింది. అతని ఒళ్ళంతా పుండ్లు, ఈగలు ముసిరాయి. కుష్ఠవ్యాధి కూడా ఉన్నది అని గ్రహించింది. అతని ఒంటికి సంపంగి తైలం పూసింది. గోరువెచ్చని నీటితో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు కట్టింది. చక్కటి భోజనం పెట్టి అదే కంచంలో తాను కూడా తిన్నది. పక్క మీదకు చేర్చి విసనకర్రతో విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతను రాత్రికి రాత్రే ప్రాణాలు వదిలేశాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లి, బంధువులు చెప్పినా ఆగలేదు గండకి. తాళి కట్టిన భార్యలా విలవిలలాడుతూ తల్లడిల్లిపోయి తనువు కూడా చాలించాలని అనుకున్నది. ఉన్న ధనమంతా పేదవాళ్లకు పంచిపెట్టింది. దాన ధర్మాలు చేసి దహన సంస్కారాలకు శవం వెంట మేళతాళాలతో వెళ్ళింది. శ్మశానంలో చితి పేర్చింది. ఆ శవానికి తానే నిప్పంటించింది. తాను కూడా చివరకు చితిలో దూకింది. చిత్రం ఏమిటంటే ఎగసిపడిన మంటలు మల్లెపూలు అయ్యాయి. కాలిన కట్టెలు కూడా మల్లెపూలు అయ్యాయి. లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. గండకి చూస్తూనే ముగ్ధురాలైపోయింది. చేతులు జోడించి శ్రీమన్నారాయణకి నమస్కరించింది. శ్రీ మహావిష్ణువుని కన్నీటితో కీర్తిస్తూ శ్రీమన్నారాయణకి తన కన్నీటితో కాళ్లను కడిగింది. గండకి పవిత్రతను ఆ నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చెలించిపోయాడు. ఆమె నిష్టకు ఇష్టపడ్డాడు శ్రీమన్నారాయణుడు. నీకేమి వరం కావాలో కోరుకో అన్నాడు గండకిని. కానీ గండకి డబ్బులు, నగలు ఏమీ కోరుకోలేదు. చివరకు మోక్షం కూడా కోరుకోలేదు. మాతృత్వాన్ని వరంగా కోరుకుంది గండకి. శ్రీ మహావిష్ణువుని తన కడుపున కొడుకులా పుట్టాలి అని కోరుకుంది. తత్ఫలితమే మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. ఆ నది కడుపులో సాలగ్రామాల రూపంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పుట్టి పూజలందుకున్నారు. గండకి ఏ కులంలో పుట్టినా, ఏ పరిస్థితిలో ఉన్నా మనస్సు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలు అయ్యింది. గండకి శ్రీ మహావిష్ణువుని తన గర్భంలో దాచుకొని ఆ విధంగా తల్లి అయింది. కృతయుగంలో జరిగిన ఈ సంఘటన ఈ కలియుగంలో గండకీ నది కథను విడిచిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.